గైస్, ఐపీఎల్లో టీమ్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్. వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఇప్పుడు వేరే టీమ్స్లో దుమ్ము రేపుతున్నారు. వాళ్ళు ఎవరో, డిఫరెంట్ ఫ్రాంచైజీలో ఎలా పెర్ఫామ్ చేస్తున్నారో చూద్దాం. జోస్ బట్లర్, జోస్ ద బాస్. ఆర్ఆర్ వాళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే జోస్ బట్లర్ని ఆప్షన్లోకి రిలీజ్ చేయడమే. జోస్ బట్లర్ ఆర్ఆర్ తరపున 2022లో 863 పరుగులు స్కోర్ చేశాడు. 2023లో 392 పరుగులు స్కోర్ చేశాడు. 2024 359 రన్స్ స్కోర్ చేశాడు. ఇంత కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన బట్లర్ని ఆర్ఆర్ ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. జీటీ బట్లర్ని బై చేసింది. జీటీ తరపున బట్లర్ 13 ఇన్నింగ్స్లో 163 స్ట్రైక్ రేట్తో 538 రన్స్ స్కోర్ చేశాడు. అంతేకాదు ఎగెనెస్ట్ ఆర్ఆర్ విధ్వంసం సృష్టించాడు. అండ్ హీ బికెమ్ ఏ కీ ప్లేయర్ ఫర్ జీటీ. నూర్ అహ్మద్, ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ స్పిన్నర్ని జీటీ 2023లో తన టీంలోకి తీసుకుంది. నూర్ అహ్మద్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ జీటీ తనని 2025 మెగా ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. సిఎస్కే నూర్ అహ్మద్ని బై చేసి తనలో టాలెంట్ని ప్రాపర్గా వాడుకుంది. ఐపీఎల్ 2025లో నూర్ అహ్మద్ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. అంతేకాదు 14 ఇన్నింగ్స్లో 8.16 ఎకానమీతో 23 వికెట్స్ పడగొట్టాడు. ఎంఎస్ ధోనికి వికెట్ కావాలి అంటే బౌలింగ్ ఇచ్చేది నూర్ అహ్మద్కే. అండ్ హీ బికెమ్ ఏ మ్యాచ్ విన్నర్ ఫర్ సిఎస్కే. శ్రేయస్ అయ్యర్, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్ని కేకేఆర్ ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. పీబీకేఎస్ 26.75 crores పెట్టి శ్రేయస్ అయ్యర్ని బై చేసింది. అండ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. అయ్యర్ పీబీకేఎస్ని 12 years తర్వాత ఐపీఎల్ ఫైనల్కి తీసుకెళ్లాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో 17 ఇన్నింగ్స్లో 175 స్ట్రైక్ రేట్తో 604 పరుగులు స్కోర్ చేశాడు. విత్ అన్ యావరేజ్ ఆఫ్ 50.33. శ్రేయస్ అయ్యర్ ఈస్ నౌ ఓన్లీ కెప్టెన్ టు టేక్ ద 3 different టీమ్స్ ఇన్ టు ద ఫైనల్స్. పీబీకేఎస్ తరపున తన బెస్ట్ గేమ్ ఆడాడు. యుజ్వేంద్ర చహల్, హైయెస్ట్ వికెట్ టేకర్ని కూడా ఆర్ఆర్ ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. ఈవెన్ దో చహల్ ఆర్ఆర్ తరపున హ్యాట్రిక్ తీసి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్ని కూడా ఆర్ఆర్ ఆప్షన్లోకి రిలీజ్ చేశారు. పీబీకేఎస్ 18 crores పెట్టి చహల్ని బై చేసింది. అండ్ వన్స్ అగైన్ చహల్ హ్యాట్రిక్ తీశాడు పీబీకేఎస్ తరపున. ఐపీఎల్ 2025లో 13 ఇన్నింగ్స్లో 16 వికెట్స్ తీశాడు అండ్ బికమ్ ఏ కీ వికెట్ టేకర్ ఫర్ పీబీకేఎస్. చహల్ proved once again why he is one of the most valuable spinner in IPL history. నెహల్ వదేరా, ఈ యంగ్ పాకెట్ డైనమైట్ని ముంబై 2023లో బై చేసింది. తన టాలెంట్ని ఎంఐతో ప్రూవ్ చేసుకున్న నెహల్ వదేరాని ఎంఐ 2025 ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. పీబీకేఎస్ ఆప్షన్లో నెహల్ వదేరాను బై చేసి ప్లేయింగ్ 11లో రెగ్యులర్గా ఛాన్స్ ఇచ్చింది. ఐపీఎల్ 2025లో నెహల్ వదేరా 15 ఇన్నింగ్స్లో 146 స్ట్రైక్ రేట్తో 369 పరుగులు స్కోర్ చేశాడు. కొన్ని మ్యాచెస్ అయితే సింగిల్ హ్యాండెడ్లీ గేమ్ విన్ చేసేవాడు. నెహల్ వదేరా, ఆల్ ది బెస్ట్ బడీ, ఫ్యూచర్ సూపర్ స్టార్ లోడింగ్. అబ్దుల్ సమద్, ఈ ఫినిషర్ పెద్దగా ఎవరికీ తెలియని పేరు. ఎస్ఆర్ఎస్తో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్ తనని ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ అబ్దుల్ సమద్ని ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్లో బై చేసింది. ఐపీఎల్ 2025లో సమద్ బెస్ట్ ఫినిషింగ్ టచెస్ ఇచ్చేవాడు. ఫస్ట్ బాల్ నుండి హిట్టింగ్ స్టార్ట్ చేసి తన పవర్ హిట్టింగ్ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. అబ్దుల్ సమద్ ఫ్రమ్ అండర్ రేటెడ్ టు అన్స్టాపబుల్. ఫిల్ సాల్ట్, ఈ ఇంగ్లీష్ బ్యాటర్ని కేకేఆర్ 2024లో రిప్లేస్మెంట్ ప్లేయర్గా తీసుకుంది. 2024లో సాల్ట్ 12 ఇన్నింగ్స్లో 435 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ పవర్ ప్లేలోనే మ్యాచ్ వన్ సైడ్ చేసేవాడు. కానీ కేకేఆర్ తనని ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. ఆర్సీబీ ఫిల్ సాల్ట్ని బై చేసి టీంలో కీ రోల్ ఇచ్చింది. తన వల్ల విరాట్ మీద ప్రెషర్ తగ్గింది అండ్ విరాట్ ఫ్రీగా ఆడడం స్టార్ట్ చేశాడు. ఐపీఎల్ 2025లో ఫిల్ సాల్ట్ 13 ఇన్నింగ్స్లో 175 స్ట్రైక్ రేట్తో 403 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఫీల్డింగ్ టాప్ నాచ్. ఫిల్ సాల్ట్ ఫాస్ట్, ఫియర్లెస్ ఫీల్డింగ్ కింగ్. కేఎల్ రాహుల్, పరిచయం అక్కర్లేనోడు, కన్సిస్టెంట్కి మారుపేరు. 3 seasons నుండి ప్రతి సీజన్ 500+ రన్స్ స్కోర్ చేసిన తర్వాత కూడా ఎల్ఎస్జీ తనని ఆప్షన్లోకి రిలీజ్ చేసింది. జస్ట్ 14 crores అవైలబుల్గా వచ్చిన రాహుల్పై ఆర్టీఎం యూజ్ చేయలేదు. డీసీ రాహుల్ని బై చేసి తనలో ఉన్న క్లాస్ని వాడుకుంది. ఐపీఎల్ 2025లో రాహుల్ 13 మ్యాచెస్లో 150 స్ట్రైక్ రేట్తో 539 రన్స్ స్కోర్ చేశాడు. అండ్
కాంతారా సెలబ్రేషన్ హైలైట్ ఆఫ్ ద సీజన్. కేఎల్ రాహుల్, ఫార్మ్ ఈస్ టెంపరరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్.